గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా మినీ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ ఏంటంటే నా బర్త్డే గిఫ్ట్ వచ్చిందనమాట. సో ఇది మా పెద్దమ్మ తెచ్చింది. సో మీరు కూడా చూసేయండి, ఓకేనా? స్టార్ట్ చేసేద్దామా? సో ఇది గిఫ్ట్ అనమాట. నేను చూడలేదు, సో ఇప్పుడు మీ అందరికీ చూపిద్దామని అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో చూసేద్దాం ఏమి ఇచ్చాను. అంతా అట్టపెట్టి వచ్చింది. సో చూద్దాం, దీని లోపల ఏదో ఉంది. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఇది నాకు చాలా ఫేవరెట్ అన్నమాట. ఈ గిఫ్ట్ వచ్చింది, మా పెద్దమ్మ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ. లోపల ఎలా ఉందో చూసేద్దాం. దీనికి ఒక స్టాండ్ ఇచ్చాడు, ఇది ఓపెన్ చేయాలి. సో దీని లోపల ఎలా ఉందో చూసేస్తున్నాం. సో నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. బయట ఇలా ఉంటుంది కానీ లోపల చూస్తేనే నాకు చూసేద్దాం ఎలా ఉంది. యాజ్ టీజ్ అలానే ఉంది, పడిపోతున్నాయని మీకు చూపించలేదు. సో తర్వాత మీకు చూపిస్తాను. సో ఒక నిమిషం చూపిస్తాను మీకు. సో ఇదిగోండి, చాలా బాగుంది కదా. సో ఇప్పుడు చూసేద్దాం. ఇది లిక్విడ్ అనమాట. సో పెయింటింగ్స్కి ఇది లిక్విడ్. ఇవన్నీ స్కెచెస్, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ కలర్. సో పేపర్ మీద అయితే ఇంకా చాలా బాగా పడుతుంది అనుకుంటున్నా. సో మీకు తర్వాత చూపిస్తాను. అది ఎరేజర్. స్కేల్. సో ఇది నాకేంటో కూడా తెలియదు ఇవి, కానీ వచ్చినాయి. కొంతవరకే తెలుసు నాకు ఇవి. ఇదేంటో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇవేమంటారో నాకు చూపించండి, కామెంట్స్లో చెప్పండి. నాకు ఇవైతే చాలా నచ్చినాయి, ఓకే, క్యూట్గా ఉన్నాయని నచ్చినాయి. ఓకే, సో ఇది పెన్సిల్ చాలా బిగ్, నార్మల్ సైజులోనే ఉంది. ఇది పెయింటింగ్ బ్రష్, బాగుంది చాలా. బ్రష్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో ఇవి పెయింటింగ్స్ అన్నమాట. ఈ పెయింటింగ్స్ చాలా బాగుంటాయి. ఈ బ్రష్తో పెయింటింగ్స్ యూస్ చేసుకుంటా. అండ్ ఈ లిక్విడ్ పెయింటింగ్స్ కోసమే, ఈ లిక్విడ్ చాలా బాగున్నాయి. సో సిజర్ కూడా వచ్చింది, బుల్లి సిజర్. పేపర్ మీద కూడా బాగా వర్క్ అయ్యిందని చూస్తున్నాను. సో మీకు అది లాస్ట్లో చెప్తాను. అండ్ స్మాల్ షాక్ మ్యాన్, బాగుంది కదా. ఇవి పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్. సో
క్రేయాన్స్ కూడా చాలా బాగున్నాయి, ఆయిల్ పేస్టర్స్ అన్నమాట. సో ఇవి నాకు చాలా ఇష్టం. సో మామూలుగా క్రేయాన్స్ కూడా ఉంటాయి కదా, అలానే క్రేయాన్స్ ఇవి కూడా ఉన్నాయి, అన్ని కలర్స్లో ఉన్నాయి. చూసారుగా, మై ఫేవరెట్ కలర్ పింక్ అన్నమాట. సో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 కలర్స్ ఉన్నాయి. అంటే మొత్తం కలిపి 24 ఇంటూ 24 ఇంటూ 24 ఈక్వల్ ఎంత అయిద్దో నాకు కామెంట్స్లో చెప్పండి. సో నాకైతే చాలా నచ్చినాయి. ఇది ఎందుకో నాకు తెలియదు గైస్, ఇది మెత్తగా ఉంది, ఇది నాకు చాలా ఇష్టం. ఎందుకో నాకు కూడా అర్థం కాదు. సో ఇవన్నీ చూసేసారు కదా. సో ప్లీజ్ అందరు లైక్, సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను నేను. సో మామూలుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వ్లాగ్స్ ఇలాంటి మినీ వ్లాగ్స్ అన్ని తీసుకొచ్చేస్తాను. సో నా బర్త్డేకి మా పెద్దమ్మ గిఫ్ట్ ఇచ్చింది. ఇది నాకైతే చాలా చాలా నచ్చింది. అన్నాళ్ళ నుంచో ఇది కొనుక్కుందాం అనుకున్నా, కానీ నా బర్త్డే గిఫ్ట్గా వచ్చింది. బాగుంది. మీకు చూపిస్తాను అన్నాను కదా, చూపిస్తాను ఒక నిమిషం. సో నేనైతే పేపర్ తీసేసుకున్నాను. సో మీకు స్కెచెస్ ఎలా పడుతున్నాయో చూపిస్తాను. విచ్ కలర్? బ్లాక్. ఫస్ట్ నేను బ్లాకే యూజ్ చేస్తాను. బ్లాక్ తీసుకుంటున్నా. సో మీరు చూడండి, చాలా బాగా పడుతుంది. సో మీరు చూడండి, చాలా బాగా పడుతుంది. నెక్స్ట్ ఏం తీద్దామంటే క్రయాన్స్ తీద్దాం. క్రయాన్ కూడా బ్లాకే తీసిన, అన్నీ బ్లాకే తీసిన, ఎందుకంటే అన్నీ బ్లాకే ఉన్నాయి కాబట్టి అన్నీ బ్లాకే తీస్తాను. సో ఇది కూడా కొంచెం బాగానే పడుతుంది, చూడండి బాగానే పడుతుంది. ఇది కూడా ఆయిల్ ప్లాస్టర్స్ కూడా చూడాలి. అయితే చాలా చిన్నగా ఉన్నాయి, నాకు చిన్నవంటే చాలా ఇష్టం. చూద్దాం. నేమ్ రాసేటట్టయితే క్రేయాన్ కొంచెం బాగా పడదు. సో మేము దేనికైనా డ్రాయింగ్ చేస్తే బాగా పడుతుంది. నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ పెన్సిల్స్. ఇది కూడా బాగానే పడుతుంది. సో అన్నీ ఒకసారి చూడండి, ఇందులో ఏమేమి నచ్చినాయో ఒకసారి చెప్పండి నాకు కామెంట్స్లో. చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సో ఈ సిజర్ వర్క్ అయిందో లేదో చూద్దామా. సో నేనైతే కొంచెమే తీసుకుంటున్నాను పేపర్ కట్ చేసుకోవడానికి. సో మీరు కూడా చూసేయండి, కట్ చేస్తున్నది పేపరే, 2 పేపర్స్. ఓన్లీ ఇది రియల్ సిజర్ కాదు, చూడండి కావాలంటే. ఈ సెట్లో వచ్చినది చూడండి. వావ్, చాలా బాగా వర్క్ అయింది. చాలా బాగా వర్క్ అయింది, బాగుంది చాలా. నాకు చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ.
బాగున్నాయి కదా. నా బర్త్డే గిఫ్ట్స్ అనమాట. నా బర్త్డే గిఫ్ట్ ఇది, నాకు చాలా నచ్చింది. సో నేనైతే మొత్తం పెట్టేస్తున్నాను. సో వీడియో కూడా ఎండ్ అయిపోయింది. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.